గేట్ వాచ్మెన్ కూడా పనికిరానులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసారు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు తేడా లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే మేము అది చేసినాం, ఇది చేసినాం, మేము తోపులం తురుం ఖాన్లం అని మాట్లాడుకుంటా తప్ప ఒక్కరికి చదువు సంధ్య లేదు. బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిన్న మాట్లాడుతుంటే అనిపించింది నాకు, చదువు చల్లబడింది, ముఖం తెల్లబడింది. చదువుకున్నాడా లేకుంటే ఆ బర్రెలు కాసి వచ్చిండా అర్థం కావట్లేదు. జరిగింది స్థానిక ఎన్నికలు. చిన్న పోరగాలను ఈరోజు అడిగినా ఏం జరిగినాయి మొన్న అంటే సర్పంచ్ ఓట్లు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి అంటాడు. మరి దానికన్నా అధ్వానంగా తయారైన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా కదా, గేట్ కాడ నిలబడే వాచ్మన్ కన్నా అధ్వానులు ఒక్కొక్కళ్ళు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిర్రు. దొంగలనే తీసుకొచ్చి ముఖ్యమంత్రులు స్థానం దాకా పెట్టిర్రు. ఇదో లెక్కన ఒకసారిగా ఆయన మాటల్లోనే వినుకునే ప్రయత్నం చేయండి. ఇక వినండి. ఇది ఇలా అసెంబ్లీలో 12,703కు 8,332 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. పాపం పక్కనోడు చెప్తూనే ఉన్నాడు, స్థానిక ఎన్నికలని చెప్తూనే ఉన్నాడు. కానీ మనోడు మాత్రం 12,703 స్థానాలకు, అసెంబ్లీ 3 స్థానాలకు ఇన్ని సీట్లు వచ్చినాయి అనుకుని చెప్తా ఉన్నాడు. పక్కతను చెప్తూనే ఉన్నాడు, అది కాదురా నాయన, ఇదిరా అనుకుని చెప్తూనే ఉన్నాడు. సలహాదారుడు లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ లేకుంటే ఎమ్మెల్యేనో తెలియదు. కానీ అందుకనే చదువుకున్న వాళ్ళకి ధర ఓటేయండి. ఇట్లాంటి చదువు సంధ్య లేని వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికలు కాదురా నాయన జరిగింది, ఇక్కడ జరిగింది స్థానిక ఎన్నికలని ఎవరైనా చెప్పేటైనా ఉంటే బాగుండు. పక్కన చెప్తున్నా కూడా మనిషి వినేటట్లు లేడు. వ్యవహారం వేరుంది, కార్యశైలి వేరుంది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే రాష్ట్రం ఆగమయ్యేది, ఇట్లాంటి వాళ్ళని రాష్ట్రం దివాలా తీసేది. ఇక బీర్లా ఐలయ్య గురించి మాట్లాడితే ఆయన నేను అది చేసిన, ఇండ్లు ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వాలు 6 గ్యారంటీలు ఇచ్చిన అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మొదలు చదువుకోర్రా. ఏం చదువులు, ఏం పాడుపడ్డది? మీరు ఎమ్మెల్యే ఎట్లా అయ్యిర్రు? మీకు ఓటేసిన మహానుభావులు ఎవరు? విచిత్రం అనిపిస్తుంది తెలుసా. ఈరోజు ఇట్లా చదువు సంధ్య లేని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరు చరిత్ర చూసుకుంటే అన్నీ చదువుకున్నోడేమో కార్యకర్తనట, ఏమి రానోడేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు ముఖ్యమంత్రులు. ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉన్నారు ఏమి రానోడు. అమెజాన్ వెబ్ సర్వీస్ని కూడా అమెజాన్ వెబ్ సిరీస్ అని చెప్పేటోడు గాడిది ఆ సన్నాసి కూడా ఉన్నాడు. ఇలా రకరకాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఈరోజు దరిద్రం ఏంటంటే, రాష్ట్ర ప్రజలు చేసిన తప్పుకి ఈరోజు ఒక్కొక్కరి చరిత్ర, క్రిమినల్ కేసులు, దొంగలు, హత్య చేసిన వాళ్ళు, రౌడీగాళ్ళు, గూండాలు, వీళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నారు. ఒక్కొక్కరి చరిత్ర చూస్తే అట్లాంటి వాళ్ళు ఉంటే ఎట్లా చెప్పండి? అసెంబ్లీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు సోయి లేని మనిషి ఈరోజు ఆలేరు ఎమ్మెల్యే. ఇజ్జత్ పోయి ఎవరిని అడిగితే